ఉంది. శనివారం మనకి శని దోషములు పోవడానికి శ్రావణ శనివారం అత్యంత విశేషమైంది. శ్రావణ శనివారం కనుక ఎవరైనా నవగ్రహ ఆరాధన చేసినా, విశేషంగా ఏలినాటి శని జరుగుతున్నటువంటి వాళ్ళు కాస్త శనికి తైలాభిషేకం చేసుకొని ఊళ్ళో మన ఇంట్లోకి వచ్చి వెంకటేశ్వర స్వామి దీపారాధన అని చేస్తారు. అంటే ఒక ప్రమిదలో చక్కటి నువ్వుల నూనెను పోసి చక్కగా ఒక వత్తి వేసి ఎదురుకుండా గోవింద నామాలు పెట్టి ఆ దీపానికి వెంకటేశ్వర స్వామి రూపంగా భావించి చక్కగా పూజ చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి దీపారాధన వల్ల వీళ్ళకి శని దోషములు నివారణ కలుగుతాయి. ఏ పనులు జరగట్లేదు అని వీళ్ళు బాధపడుతున్నారో, అలాగే కొన్ని పనులు ముందుకు వెళ్ళట్లేదు, కొన్ని పనుల్లో ఆటంకాలు జరుగుతున్నాయి, అలాగే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాను, వీళ్ళందరికీ కూడా ఉపశమనం ఏమిటి అంటే శ్రావణ మాసంలో వచ్చే శనివారం. ఆ శనివారం రోజున ఎవరైతే ఆ వెంకటేశ్వర దీపారాధనని చేస్తారో వాళ్ళ ఇంటి సంప్రదాయం ప్రకారం కొంతమందికి పిండితో దీపారాధన చేసే సంప్రదాయం ఉంటుంది. అటువంటి పిండి దీపారాధన చేసే సంప్రదాయం కూడా ఆ సందర్భంలో చేసుకోవచ్చు. ఎవరి ఇంటి యొక్క పద్ధతిని అనుసరించి వాళ్ళు ఆ వెంకటేశ్వర దీపారాధన చేస్తే అదొక శక్తివంతమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే నవగ్రహారాధన, కొంతమందికి కేవలం శనే కాదు కొన్ని గ్రహాలు బాగుండవు. అటువంటిప్పుడు ఏం చేయాలంటే శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు నియమాలు పాటించి నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడం, నవగ్రహాలకి అలాగే పూజ చేయించుకోవడం. ఏ గ్రహం మన జాతకంలో బాగాలేదో ఆ గ్రహాన్ని శనివారం రోజున పూజించవచ్చు. అంటే ఇప్పుడు ఎటువంటి నియమాలండి? నియమాలు పాటించి అన్నారు. నియమం అంటే ఒంటిపూట భోజనం చేయడం, కుదిరినటువంటి వాళ్ళు నేల మీద పడుకోవడం. నేల మీద పడుకుంటే శని అత్యంత తృప్తి పడతాడు. మంచం మీద పడుకోకుండా శనివారం రోజున ఎవరైతే నేల మీద పడుకుంటున్నారో, కుదిరితే ఒక దిండు పెట్టుకోండి, అది కూడా లేకుండా పడుకుంటే ఇంకా సంతోషిస్తాడు. అంటే ఆయనకి సుఖములు త్యజించి గనక మీరు ఆయన కోసం ఏ చిన్న పని చేసినా ఆయన సంతోషపడిపోతారు. మీరు సుఖంలో ఉంటే నేల మీద ఏదైనా వస్త్రమో చాపో వేసుకోవచ్చు. పిల్లో పెట్టుకోవడం సెకండ్ పద్ధతి. అంటే రెండవ పద్ధతిలో ఒక దిండు పెట్టుకోవచ్చు. లేదు ఇంకా చిన్నతనం నాకు బాగానే ఉంది ఆరోగ్యం అనుకున్నటువంటి వాళ్ళు చెయ్యి తల కింద పెట్టుకుని కనుక పడుకున్నట్లయితే ఆయన చాలా ప్రీతి చెందుతారు. ఆ దోషం చాలా తొందరగా నివారణ కలుగుతుంది. ఆ మార్పుని మీరే చూస్తారు. ఎందుకంటే ఈ కటిక నేల మీద పడుకునేటటువంటి భూషయనం అంటారు దాన్ని సంస్కృతంలో. భూషయనం ఏకభుక్తం అని రెండు ఈ నియమాలు చెప్తారు. ఒంటిపూట భోజనం చేయాలి అంటే మీరు డే మొత్తంలో ఒక్కసారే భోజనం చేయాలి. అవకాశం ఉన్న వాళ్ళు పగలు చేయండి, అవకాశం లేని వాళ్ళు సాయంత్రం చేయండి. ఎప్పుడైనా ఒక్కసారే భోజనం చేయండి. అంటే 3 పూటల్లో ఒక పూట మనం సంకల్పం చేసుకొని భోజనం చేయవచ్చు. అలా ఒక్క పూట కనుక మీరు ఏకభుక్తం చేసి భూషయనం కనుక చేస్తే ఆ దోష నివారణ అత్యంత త్వరగా కలుగుతుంది. దానివల్ల మీకు చాలా మార్పులు కనపడతాయి. శ్రావణ మాసం చివరికి వచ్చేసరికి మీరు అనుకున్నటువంటి కార్యం ముందు కదులుతుంది. అందువల్ల ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారాలని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ పిండి దీపాలు ఇవన్నీ మాకేం చేత కాదు అని చెప్పి మామూలుగా మీరు చెప్పిన ఈ నేలపైన పడుకోవడము, ఈ ఒక్క పూట భోజనము, మామూలుగా నిత్య దీపారాధన లాగా దీపారాధన చేసుకొని ఏదైనా మంత్రం చేసుకోవచ్చు అంటారా? చక్కగా ఏం మంత్రం? ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని కనీసం 190 సార్లు తక్కువ లేకుండా జపించి డైలీ, ఎందుకంటే డైలీ కాదు శనివారం మాత్రమే. ఇది చాలా చిన్న మంత్రం. ఆ రోజున మీరు కేటాయిస్తే ఒక 20 నిమిషాల్లో నేను చెప్పిన సంఖ్య పూర్తి అయిపోతుంది. ఇది మీరు నవగ్రహ ప్రదక్షిణలు చేస్తూ కూడా చేయవచ్చు. 190 ఎందుకనండి? 19 శని సంఖ్య. దాన్ని 10 మీరు చేస్తే గానీ మనకు ఉన్నటువంటి దోషం తగ్గదు. అంటే మనం ఏదైనా ఎక్కువ చేసి తక్కువ ఫలితాన్ని ఆశించాలి. ఎందుకంటే కలియుగంలో ఫలితం చాలా తక్కువగా వస్తుంటుంది. ఎందుకంటే మహాప్రభావాల వల్ల. అందువల్ల మంచి ప్రభావాలు కలియుగంలో రావాలి అంటే కొంచెం సాధన ఎక్కువగా ఉండాలంటోంది ధర్మశాస్త్రం. అందుకే సూక్ష్మంగా రావాలి అంటే కొన్ని విషయాల్లో సూక్ష్మం కుదరదు అని చెప్తారు. విశేషించి శని ఇచ్చేటటువంటి ఫలితాల్లో కానివ్వండి, గ్రహదోషములలో కానివ్వండి, సూక్ష్మమైనటువంటి ఫలితాలు మనం ఆశించడానికి వీల్లేదు. ఎందుకనంటే అవి ఉండడమే అటువంటి ఉద్యోగములలో ఉంటాయి కాబట్టి తప్పకుండా మనం వాటిని సర్వకాలముల యందు సంతుష్టి చేసి తగినటువంటి రీతిలో మనం ఫలితాన్ని పొందాలి. అందుకని 19 × 10 190 కాబట్టి ఆ సంఖ్యలో మీరు ఆచరించి చక్కగా శని భగవానుడికి ప్రదక్షిణం చేసి మీరు మీ ఇప్పుడు ఒకవేళ ప్రదక్షిణ చేయాలంటే 19 చేయాలా? నవగ్రహాలు 19 చేయొచ్చు. 19 చేయాలి. అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి.
ఆహా. ఇప్పుడు మీరు వెంకటేశ్వర దీపము ఇవన్నీ మీరు మీ ఇంట్లో చేసే అవకాశం లేదు, మా ఇంట్లో ఆ సౌకర్యం లేదండి అని అనుకున్నటువంటి వాళ్ళు కనీసం ఒక వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆ స్వామిని ప్రార్థన చేసి దండం పెట్టుకొని మీ ఉపవాసాన్ని ప్రారంభించాలి. ఓకే. ఇవాళ వెంకటేశ్వర స్వామి గుళ్ళో కూడా నవగ్రహాలు ఉన్నాయి ఉన్నాయి. కాబట్టి అక్కడ ప్రదక్షిణములు చేసుకొని వెంకటేశ్వర దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఒక పూట భోజనం అన్నారు, ఇంకొక పూట పండ్లు పాలు తినొచ్చా, లేదంటే అది కూడా అది వాళ్ళ వాళ్ళ వయస్సు శరీర ధర్మాన్ని అనుసరించి చేయవచ్చు. కొంచెం చిన్నతనంలో అయితే నాకు తెలిసినంత వరకు ఏకభుక్తం చేసి రాత్రికి ఏం తీసుకోకుండా పడుకోవచ్చు. తెల్లవారి ఆదివారం నియమాలు మామూలే, ఈ వారం ఆ వారం ఆదివారం పూర్తవుతుంది, కవర్ చేసేయచ్చు. అందువల్ల ఆదివారం మనకి సెలవు రోజే కాబట్టి ఈ శనివారం చేసే నియమాలకి శని చాలా త్వరగా సంతోషపడి మనకి తగినటువంటి కార్య సాధనని ఆయనే అనుగ్రహిస్తారు. ఇప్పుడు సోమవారం కూడా విశేషము, మన దగ్గర కాకపోయినా నార్త్ లో ఎక్కువ చేస్తారు. ఒకవేళ మన దగ్గర కూడా మనం ఈ శ్రావణ మాసంలో సోమవారాలు చేయాలంటే ఏం చేయొచ్చు అంటారు? సోమవారాలు అయితే మనకి పూర్తిగా సాయంకాలం వేళ చేసే ఆరాధననే ఎక్కువ విశేషంగా చెప్పారు. అందుకని అవకాశం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉపవాసం ఉండి అప్పుడు శివాలయానికి బయలుదేరి వెళ్ళడమా, లేదా ఇంట్లో మీకు ఉన్నటువంటి శివలింగాన్ని పెట్టుకొని ఆ పంచామృతాలతో అభిషేకం చేసుకోవడమా, ఓం నమ శివాయ అనేటటువంటి ఈ పంచాక్షరి మంత్రాన్ని మన మత గురువులు ఏనాడోనే పెద్దలందరికీ ఉపదేశం చేస్తున్నారు. ఇవి ఉపదేశంతో పని లేదు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి ఉపదేశాత్మకమైనటువంటి పంచాక్షరి మహామంత్రంతో మీ ఇంట్లో మీరే మీకు తోచినటువంటి శివారాధనని చేసుకోవచ్చు. లేదు దగ్గరలో దేవాలయం ఉంటే చక్కగా దేవాలయానికి వెళ్ళి చేయండి. అది ఇంట్లో చేసినటువంటిది ఒక 30% ఫలితం అయితే దేవాలయంలో చేసినటువంటిది ఒక 70% ఫలితం ఇస్తుంది. అట్లాగే ఏదైనా నదీ తీరాలు అటువంటి చోట్లకి వెళ్ళి క్షేత్రాలు అంటాం మనం, అటువంటివి 100% ఫలితాన్ని ఇస్తాయి. అంటే క్షేత్ర దర్శనం చాలా విశేషమైనటువంటిది. మేము వెళ్ళలేము, సోమవారం వర్కింగ్ డే అనుకున్నటువంటి వాళ్ళకి సెకండ్ ఆప్షన్ మన ఇంటి దగ్గరగా ఉన్నటువంటి దేవాలయం. అది కూడా మాకు అవకాశం లేదండి అని అనుకున్నటువంటి వాళ్ళకి మన ఇంట్లోనే చేయడం, ఏదైనా మానకుండా చేస్తే వచ్చే ఫలితం వేరు. సరే, ఒకవేళ మాకు అంటే ఉపవాసం ఉండే అవకాశం లేదు అని అనుకున్నటువంటి వాళ్ళకి రెండవ మార్గం పొద్దున్నే శివారాధన చేయండి. ఆరాధన అనంతరం తినేయచ్చు. ఉత్తమమైనటువంటి మార్గము, మధ్యమమైనటువంటి మార్గాల్లో ఉత్తమమైన మార్గాన్ని మనం ఉపవాసం కింద చెప్పుకొని సాయంత్రం శివారాధన చేసి 7 గంటలకో 8 గంటలకో చంద్రుణ్ణి చూసి కనుక మనం భోజనం చేసినట్లయితే చంద్ర సంబంధమైనటువంటి దోషములు తొలగిపోతాయి. ఏమిటి చంద్ర సంబంధమైన దోషములు అంటే ఉద్యోగం, అట్లాగే గృహ వాతావరణం. చూడండి, ఇంట్లో ఎప్పుడూ అశాంతిగా ఉంటుంది అనుకోండి, అది మనం ఉపవాసం చేసి చంద్రుణ్ణి చూస్తే కానీ ఆ దోషం పోదు. అందువల్ల ఉపవాసం తప్పకుండా చేయాలి. అట్లాగే ఇంటికి సంబంధించినటువంటి అప్పులు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడాను చంద్రుడే కారకుడు అన్నమాట. ఆయన్ని సోమవారం ఉపవాసం ఉండి రాత్రి దర్శనం చేశాక మీరు అన్నం తింటే అది అత్యంత చంద్రుడు సంతోషపడతాడు. అంతేకాకుండా ఈశ్వరుడు సంతోషపడతాడు సోమవారాధిపతి అవ్వడం వల్ల. అందుకని శివుడు చంద్రుడు కనుక సంతోషపడితే, ఆయన చంద్రశేఖరుడు, చంద్రుడినే తల మీద పెట్టుకున్నటువంటి వాడు. కాబట్టి ఆ చంద్రశేఖరుడు కనుక సంతోషపడితే మన ఇళ్ళు ఎప్పుడు కూడా కలకళ్ళాడుతూ ఉంటుంది. అందువల్ల అది ఉత్తమమైనటువంటి మార్గం. అయ్యా నాకేమి కోరికలు లేవండి, మీరు చెప్పారు కాబట్టి శివారాధనని చేసి మీరు అన్నట్టు ఏదైనా ఆహారం తీసుకుంటానంటే మీరు చక్కగా పొద్దున్నే లేవండి. ఉభయ సంధ్యలు ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనవి. ఉదయం సంధ్యాకాలం ఎప్పుడు 6 గంటలప్పుడు సంధ్యాకాలం, 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో మరి చక్కగా శివారాధనను పూర్తి చేసుకొని మీరు నిత్యకృత్యంలో మీరు ఎలా ఉంటారో అలా మీ కార్యక్రమాలు పూర్తి చేసుకోండి. అది కూడా ఏమీ తప్పు లేదు. అది నిష్కామంగా చేసేవాళ్ళకి, మాకేం కోరికలు లేవు, శివుణ్ణి ఆరాధన చేయడమే మాకు ముఖ్యం అనుకున్నటువంటి వాళ్ళకి ఆ సమయం మంచిది. లేదు నేను ఒక ప్రత్యేకమైన కోరిక మీద చేస్తున్నాను అని అనుకున్నటువంటి వాళ్ళకి ఇందాక మనం అనుకున్నట్లుగా ఉపవాసం ఉండి సాయంకాలం పూట చేయాలి. ఈశ్వరుడికి ప్రీతికరమైన పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, అలాగే గృహ సంబంధమైనటువంటి వాళ్ళు చెరుకు రసంతో అభిషేకం చేస్తే మంచిది. అట్లాగే దాంపత్యం అనుకూలంగా ఉండాలి, ఇంటి వాతావరణంలో గొడవలు తొలగిపోవాలి అని అనుకున్నటువంటి వాళ్ళు కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయాలి, అప్పుడు శాంతి కలుగుతుంది. అలాగే సంపదలు అంటే ఏవైతే అప్పులు ఇత్యాది బాధలు, ఇంటికి సంబంధించినటువంటి రుణాలు, వాళ్ళు ఎక్కువ పాలతో అభిషేకం చేస్తే మంచిది. ఇలా ఒక్కొక్క కామ్యానికి ఒక్కొక్క ద్రవ్యం ఉంది కాబట్టి ఈ పాలతో అభిషేకము, కొబ్బరి నీళ్లతోనూ చెరుకు రసంతోనూ వీటితో చక్కగా శివుణ్ణి అభిషేకించి
ఆయన్ని పూజించి ఆ తర్వాత మీరు భోజనం చేస్తే ఉమ్, ఈ మాసంలో మీరు చాలా మీ కోరినటువంటి కోరికలన్నీ కూడా Hmm. సుమారుగా ఈ నెల చివరికల్లా కూడా కొంతవరకు కదులుతాయి. ఓ, మొత్తం నెరవేరిపోతాయని చెప్పడానికి మనకు అవకాశం లేదు, కానీ ఉమ్, కనీసం ఒక మూమెంట్ కొంచెం ఒక అడుగు ముందుకి. ముందుకు వెళతారు. ఉమ్, దాని ద్వారా మీరు ఈ సోమవారాలు కొంతమంది కొనసాగించవచ్చు. ఉమ్, ఇదేదో కేవలం శ్రావణ మాసంలో మాత్రమే అని చెప్పడానికి లేదు, ఇది అన్ని సోమవారాలు విశేషం. ఉమ్, మీ పని పూర్తవుతోంది అనుకున్నప్పుడు మరికొన్ని సోమవారాలు కూడా చేసే ప్రయత్నాన్ని ఓకే. చేయవచ్చు. ధన్యవాదాలండి, చాలా చక్కగా వివరించారు. శుభమస్తు. నమస్తే. దీన్ని తవ్వండి, తవ్వుతూనే